నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్స్గా నిలవగా మరికొన్ని ఫ్లాప్స్గా మారాయి. ఇంకొన్ని మిక్స్డ్ టాక్ అందుకున్నాయి. అయితే 2025లో ఇండియాలో బాక్స్ ఆఫీస్ విన్నర్గా దురంధర్ నిలిచింది. ఇప్పటి వరకు 1100 కోట్లు రాబట్టింది. మరి వరల్డ్లోనే ఈ ఏడాది టాప్ వసూళ్లు సాధించిన మూవీ ఏంటో తెలుసా? ఏకంగా ఆ సినిమా 19,000 కోట్లు సాధించిందట. చైనా యానిమేషన్ మూవీ నేజా 2 ప్రపంచవ్యాప్తంగా 2025లో ఏకంగా $2.2 బిలియన్ పైగా వసూలు చేసి సినీ చరిత్రలో అరుదైన ఘనత సాధించింది. భారతీయ కరెన్సీలో చూస్తే ఈ మొత్తం దాదాపు 19,000 కోట్లకు సమానం. సుమారు 710 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ సినిమా యానిమేషన్ చిత్రాల స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లిందని చెప్పాలి. అయితే 2019లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఘన విజయం సాధించిన నేజా సినిమాకు సీక్వెల్గా నేజా 2 రూపొందింది. ఫ్యాంటసీ అడ్వెంచర్ జోనల్లో చైనీస్ మైథాలజీ ఆధారంగా తెరకెక్కింది. మాండరిన్ భాషలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇంగ్లీష్తో పాటు పలు భాషల్లో డబ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా విడుదలైంది. 2025 జనవరి చివరిలో రిలీజ్ అయిన ఆ సినిమా ఏప్రిల్ నెలలో హిందీ డబ్బింగ్తో భారత్లో విడుదలైంది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతున్న నేజా 2 మూవీ యానిమేషన్ చిత్రాల చరిత్రలో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాల జాబితాలో నేజా 2 సినిమా 5వ స్థానంలో నిలిచింది. ఆ లిస్టులో ఇప్పటికే వివిధ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. తొలి స్థానంలో అవతార్, ఆ తర్వాత అడ్వెంచర్ అండ్ గేమ్, అవతార్, ది వే ఆఫ్ వాటర్, టైటానిక్ సినిమాలు ఉన్నాయి. ఆ దిగ్గజ చిత్రాల సరసన నేజా 2 నిలవడం యానిమేషన్ సినిమాలకు గర్వకారణంగా మారింది. అదే సమయంలో ఒకప్పుడు యానిమేషన్ సినిమాలంటే హాలీవుడ్కే పరిమితమన్న భావన ఉండేది. అలాగే భారతీయ ప్రేక్షకులు యానిమేటెడ్ చిత్రాలపై అంతగా ఆసక్తి చూపరన్న అభిప్రాయం కూడా ఉండేది. కానీ ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేసింది భారతీయ యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ. స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించింది. కేవలం 40 కోట్ల బడ్జెట్తో రూపొందించిన మహావతార్ నరసింహ థియేటర్లలో 320 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ యానిమేటెడ్ మూవీగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విజయం భవిష్యత్తులో మరిన్ని భారీ యానిమేషన్ చిత్రాలు తెరకెక్కించేందుకు ప్రేరణగా నిలుస్తోంది. మరోవైపు భారతీయ సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది కలెక్షన్లలో బాలీవుడ్ మూవీ దురంధర్ అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 24 రోజుల్లోనే 1100 కోట్లకు పైగా వసూలు చేసి 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. స్టార్ హీరో, భారీ బడ్జెట్, గ్రాండ్ మేకింగ్తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద దురంధర్ పేరు మార్మోగిపోయింది.